ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलम् श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। నెక్స్ట్ చాప్టర్ 19 మనం మొదలు పెట్టాలి. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 19వ అధ్యాయం ఈరోజు మొదలు పెడుతున్నాము. ఇందులో ముఖ్యంగా యయాతి ఎలా ముక్తిని పొందాడు అనే విషయం గురించి మనము చర్చించుకుంటాము. సో మనం ఇప్పటివరకు చూసాము యయాతి దేవయానితో ఫైనల్ గా మళ్ళీ చాలా 1000 సంవత్సరాల వరకు భోగించాడు. అలాగే దాంతో పాటు భగవంతుని కూడా ఆయన సేవించుకున్నాడు, సంతృప్తి పరచడానికి యజ్ఞాలు చేశాడు, దానాలు చేశాడు. ఆ విధంగా లోపల నుంచి ఆయన భగవంతుడి భక్తుడు అవ్వాలని కూడా కోరుకున్నాడు. సో ఇలా 1000 సంవత్సరాలు భోగించిన తర్వాత కూడా ఆయన సంతృప్తి మాత్రం చెందలేదు, ఇంద్రియాలు మాత్రం ఆయన సంతృప్తి చెందలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే చేస్తాడన్నదే విషయం. ఇప్పుడు అది మనం చూద్దామంట. సో మొదటి శ్లోకం నుంచి మొదలు పెడతాము ఈ యొక్క 19వ అధ్యాయంలో. సో ఈ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ సయిత్తం నాచరన్ కామాన్ స్త్రైణోపహ్నవమాత్మనః బుద్ధ్వా ప్రియాయై నిర్విన్నో గాతామేతామగాయత. సో శుకదేవ గోస్వామి ఏమంటారంటే, హే రాజా పరీక్షిత్, యయాతి స్త్రీ పట్ల బాగా ఆసక్తితో ఉండేవాడు. స్త్రీ పట్ల చాలా ఆసక్తి ఉండేది అతనికి. కానీ ఇలా చాలా సమయం తర్వాత, ఎన్నో రోజులు భోగించిన తర్వాత అతనికి ఈ యొక్క మైథునం పట్ల, దాని యొక్క దుష్ప్రభావం పట్ల ఆయనకు అంటే అర్థమయ్యి ఆ మైథునం పట్ల విరక్తి పుట్టేసింది. కాబట్టి అతను ఇంకా
వైరాగ్యం తీసుకుందాం అనుకుంటాడు. ఈ యొక్క మైథునతో యుక్తమైన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటాడు. సో అందుకనే తన భార్యకి ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన స్టోరీ కథ చెప్తాడు అనమాట. తన భార్యకి ఒక కథ చెప్తాడు. తన భార్యకి ఏం కథ చెప్తాడో చూద్దాం. శృణు భార్గవ్యమో గాతాం మద్వితాచరితాం భువి ధీరాయస్యానుశోచంతి వనే గ్రామానివాసినః. ఓ నా ప్రియమైన భార్య, ఓ శుక్రాచార్య యొక్క పుత్రి, ఈ యొక్క జగత్తులో నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన కథ చెప్తాను విను. అలాంటి ఒక గృహస్థుడి యొక్క కథ విని by hearing about the life of such a householder, those who have retired from householder life always lament. సో ఇలాంటి వాడి కథ విని ఎవరైతే గృహస్థ జీవితాన్ని త్యాగం చేసేసారో వాళ్ళు చాలా దుఃఖిస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వనే గ్రామ నివాసిన అంటే జనాలు అలా గ్రామంలోనో పట్టణంలో నివసిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని గ్రామ నివాసి అంటారు, గ్రామంలో నివసించే వారిని. అలాగే అడవుల్లో వనాల్లో నివసించే వాళ్ళని వనవాసి లేకపోతే వానప్రస్థ అంటారు. సో వానప్రస్థులు అంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క గృహస్థ జీవితాన్ని నుంచి ఇప్పుడు వైరాగ్యం తీసుకున్నారు. సో అలా ఎవరైతే వైరాగ్యం తీసుకుంటారో మామూలుగా వాళ్ళు సాధారణంగా వారి యొక్క పూర్వపు గృహస్థ జీవితాన్ని తలుచుకుంటూ బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు అలా మొత్తం జీవితాంతం అంతా మైథునంలో భూమిస్తూ గడిపామని. సో అందుకనే ప్రహ్లాద్ మహారాజు అన్నాడు అనమాట, ఈ గృహం అందకూపం, ఈ గ్రహము ఒక అందకూపం. సో ఈ గ్రహమేది జీవితం నుంచి బయటికి రావాలి. సో బేసికలీ ఇక్కడ గ్రహస్థ అంటే బేసికలీ గ్రహమేది గురించి చెప్తున్నారు. ముఖ్యంగా గ్రహమందకూపం ప్రహ్లాద్ మహారాజ్ అంటే హిత్వాత్మపాతం గృహమందకూపం, దీని నుంచి బయటపడాలి. సో ఈ విధంగా బేసికలీ విషయం ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎప్పుడు ఇంట్లో పరివారం గురించి ఆలోచిస్తూ జీవిస్తే మొత్తం సమయం అతను తనను తాను చంపుకుంటున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వేదిక సాంప్రదాయంలో ప్రకారం ఏంటంటే అలా 50 సంవత్సరాల తర్వాత గృహస్థ జీవితం నుంచి నెక్స్ట్ వానప్రస్థ జీవితానికి ప్రవేశించి వనంలోకి వెళ్ళిపోవాలి. ఇలా ఎప్పుడైతే ఇలా వానప్రస్థ జీవితంలో వనంలో నివసిస్తారో, అందులో చాలా దక్షత సాధిస్తారో, తర్వాత వాళ్ళు సన్యాసం తీసుకోవాలి. వనం గోతో యద్ధరిమాశ్రయేత. సో సన్యాసం అంటే ఏంటంటే సంపూర్ణంగా ఇప్పుడు భగవంతుడి సేవలో యుక్తమైపోవడం. సో అందుకనే వైదిక సాంప్రదాయంలో ఏంటంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఇంకా సన్యాసం. సో ఇలా ఒకరు ఇంకా మిగతా ఆశ్రమాలకు వెళ్లకుండా గృహస్థ ఆశ్రమంలో ఉండిపోయారనుకోండి, ఒకవేళ దానికి ఆసక్తులైపోయి, అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అలా నెక్స్ట్ వానప్రస్థ సన్యాసం తీసుకోకుండా ఓన్లీ గృహస్థాశ్రమంలోనే ఉండిపోతాయి. అంటే విషయం ఏంటంటే, మామూలుగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుపాదుల సమయం నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అలా 50 సంవత్సరాలు అయిపోగానే ఇంటిని లేకపోతే మందిరాన్ని త్యాగం చేసి వనాలకు కానీ అడవుల్లోకి కానీ వెళ్ళలేదు. ప్రభుపాద సమయంలో కూడా ఎవరు వెళ్ళలేదు, ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలేదు అలా. సో ఇక్కడ మరి దీని ఉద్దేశం ఏంటి? మరి ఇలా చెప్తున్నారు, మరి ప్రభుపాద వారు ఇప్పుడు ఎవరు పాటించట్లేదు ఏంటి? కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, అదేంటి ఎవరు పాటించట్లేదు, ఇప్పుడు అందరు వనంకి వెళ్ళిపోవాలి కదా, 50 సంవత్సరాలు అయిపోయినాయి, 50 అయిపోయింది నీకు, మరి వెంటనే వెళ్ళాలి నువ్వు వనానికి అని అనుకుంటారు కొంతమంది. సో చాలా కన్ఫ్యూజన్ ఉంటారు, అదేంటి ఇలా రాశారు ప్రభుపాద గారు, మరి వేదిక సభ్యత ప్రకారం వనంలోకి అడవిలో బతకాలంట కదా అని. సో బేసికల్లీ ఏంటంటే హిత్వాత్మపాతం గృహమందకూపం. సో ఇది ఇక్కడ ఏంటంటే గృహంలో అలా భోగిస్తూ ఆసక్తి అయి, అంటే పరివారం పట్ల, భార్య పిల్లల పట్ల ఆసక్తులై ఉండి వారి కోసమే జీవించడం ఉంటే అది గృహం, అది అందకూపం వంటిది అటువంటి జీవితం. సో హరిని ఆశ్రయించాలి.
వనం గతో యత్ హరిమాశ్రయేతి. వనానికి ఎందుకు వెళ్ళాలి? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పేది ఏంటంటే హరిని ఆశ్రయించడానికి. సో హరిని ఆశ్రయించడానికి వనానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో ఉంటే భక్తి చేసుకోలేము, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వనానికి వెళ్ళాలని చెప్తున్నారు. కానీ బేసికల్లీ పాయింట్ ఏంటంటే భక్తి చేసుకోవడం, హరిని ఆశ్రయించడం అనేది మెయిన్ పాయింట్ అనమాట. వనానికి ఎందుకు వెళ్ళాలి? హరిని ఆశ్రయించడానికి వెళ్ళాలి. సో అందరూ చేయవలసింది ఏంటంటే అల్టిమేట్ గా హరిని ఆశ్రయించడం. సన్యాసం అంటే ఏంటి? సంపూర్ణంగా భగవంతుడి సేవగా అంకితం అయిపోవడం. అంటే ఇంకా సన్యాసం అంటే ఇంకేం వేరే ఏం లేవన్నమాట. 24 hours ఓన్లీ ఆ భగవంతుడు సేవకి అంకితం అయిపోయి ఉండడం అదనమాట. సో వానప్రస్థ అంటే కూడా అక్కడ కూడా ఇంకా ఈ యొక్క పరివారం యొక్క బరువు బాధ్యతల నుంచి దూరంగా ఉండడం. ఇంట్లో ఉంటే అంటే గృహంలో ఉంటే ఇంకా బరువు బాధ్యతలు అవన్నీ, ఇంకా మైథునంలో పాల్గొనడం. సో మైథునంలో పాల్గొనడం నుంచి కూడా త్యాగం చేస్తారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు పిల్లల్ని పుట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వాళ్ళ లైఫ్ వదిలేస్తున్నారు, ఇంకా బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బేసికల్లీ పరివారం యొక్క బరువు బాధ్యతలు ప్లస్ ఈ మైథున జీవితం రెండింటిని త్యాగం చేయడం, ఇంకా దాని బదులుగా భక్తి చేసుకోవడం, అది బేసికలీ వానప్రస్థ యొక్క ఉద్దేశం. సో మనం ఎప్పుడైనా సరే భక్తిలో ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుపాల్ గారు ఏంటంటే ఇంకో చోట రాస్తారు, వేరే దగ్గర రాస్తారు, చెప్పారు కూడా. సో బేసికలీ ఎలాగైతే ఇక్కడ శాస్త్రాల్లో అంటే స్పెసిఫికల్ పూర్వకాలంలో ఎలా బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు, ఎలా గృహస్థులు జీవించే వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలా జీవించట్లేదు, అది సంభవం కూడా కాదు అని ప్రభుపాల్ వారు చెప్పారు. అది ఎగ్జాక్ట్ గా సంభవం కాదు. ఇన్ఫాక్ట్ సన్యాసులు కూడా ఎలాగైతే ముందు జీవించేవారో, సన్యాసులు ముందు అసలు భిక్షాటన చేసుకొని అలా జీవించేవారు. కానీ ఇప్పుడు మరి ఇస్కాన్లో అయితే సన్యాసులు అయితే ఫ్లైట్లలో వెళ్తూ ఉంటారు, కార్లలో వెళ్తూ ఉంటారు, ఏసీ రూమ్లోనే ఉంటారు. సో ఇలా చూసుకుంటే పూర్వపు కాలపు సన్యాసులాగా ఇప్పుడు ఇస్కాన్లో ఉండే సన్యాసులు ఉండరు. అలాగని ప్రభుపాల్ వారు కూడా మీరు చూస్తే ఆయన కూడా అలా ఫ్లైట్లో వెళ్ళారు, కార్లో వెళ్ళారు. సో పాయింట్ ఏంటంటే బేసికల్లీ ఇక్కడ వర్ణాశ్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి, శుద్ధం అవ్వాలి. అలా గ్రాడ్యువల్గా శుద్ధమయ్యి మనం గ్రాడ్యువల్గా మన వయసు పెరిగినా కొద్దీ భగవంతుడికి ఇంకా ఎక్కువగా ఆయన ఆశ్రయంలోకి వెళ్ళిపోయి ఆయన పైన సంపూర్ణంగా శరణాగతం అయిపోవాలి, ఆయన సేవలో అంకితం అయిపోవాలి. ఇది మెయిన్ ఉద్దేశం అనమాట యాక్చువల్లీ. సో ఎందుకు వనమాశ్రయత్ అని చెప్తారంటే, వనానికి వెళ్ళిపోని వనం గతోయత్ హరిమాశ్రయత్ అంటారంటే, వనానికి ఎందుకు వెళ్ళిపోమంటారంటే హరిని ఆశ్రయించడానికి. ఇంట్లో ఉంటే భక్తి చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుందని. సో అందుకనే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, మనకి చైతన్య మహాప్రభు ప్రీచింగ్ చేసింది ఏంటంటే, ఎక్కడన్నా ఉన్నారు మీరు, వనంలో ఉన్నా ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు ఏం చేయాలంట, గృహ్యతాకి వన్యతాకి సదా హరి బోలేదాకి, ఎల్లప్పుడూ మీరు భగవంతుడి నామాన్ని జపించాలి. ఒకవేళ మీరు వనంలో ఉన్నా సరే, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే. సో అందుకనే బేసికల్లీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మనం బేసికల్లీ వానప్రస్థ అంటే ఇంకా ఆ టైం అయిపోయింది అనమాట. ఇంకా మైథునంలో పాల్గొని ఇంకా పిల్లల్ని కానీ ఇంకా వాళ్ళని పెంచి పోషించి అవన్నీ బాధ్యతల నుంచి తగ్గించుకొని భగవంతుడికి సంపూర్ణంగా భక్తి చేసుకోవాలి. ఇది బేసికల్లీ వానప్రస్థ యొక్క ఉద్దేశం. సో బేసికల్లీ మనము ఈ యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అవ్వగలం ఈ కలియుగంలో, అవ్వడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు వనానికి వెళ్ళి అక్కడ హరిని ఆశ్రయించడం అనేది ఇప్పుడు మ్యాక్సిమం జనాలకు సంభవం కాదు. ఎందుకంటే ఆ టైంలో వనానికి వెళ్ళి బతికేది అది సంభవం కాదు ఇప్పుడు కలియుగం వాసులకి. వనానికి వెళ్తే అక్కడ భయంతో బతుకుతారేమో, భగవంతుని ఎంత తలుచుకోగలుగుతారో తెలియదు, భయంతోనే బతికేస్తారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఏమొస్తుందో ఏమవుతుందో, ఇంకా టెన్షన్లో అసలు తిండి దొరుకుతుందో లేదో తినడానికి ఏమైనా. సో ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, ఎందుకంటే ఇవాళ రేపు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కలియుగంలో ఉన్న శరీరాలు అలా చాలా వీక్. సో కాబట్టి యాక్చువల్ అయితే వానప్రస్థలో రకరకాల కఠోరమైన తపస్సులు చేయాలి. అవన్నీ కూడా పాసిబుల్ కాదు ఇప్పుడు కలియుగంలో ఉండే వారికి. సో బేసికల్లీ విషయం ఏంటంటే భక్తి అనేది మూల లక్ష్యం అన్నమాట. అప్పుడు ఎందుకైతే అతను తన తండ్రి యొక్క మాటను కాదన్నాడు, ఫైనల్ గా నేను భక్తి చేసుకోవాలనే ఉద్దేశం.
అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఎందుకు ఫైనల్ గా ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన స్టోరీ, ఒక స్టోరీ దీనికి సంబంధించింది బేసికలీ. ఇక్కడ యయాతి తన భార్యకి అంటే ఈ విధంగా ఫైనల్ గా ఇంటిని త్యాగం చేసి, అంటే సంసార జీవితాన్ని త్యాగం చేసి ఫైనల్ గా భగవంతుడికి సంపూర్ణంగా బతుకు చేసుకోవాలి మెయిన్ ఉద్దేశం. సో ఆ విధంగా చాలా మంది ఉన్నారు ఇస్కాన్ లో, సంపూర్ణంగా భగవంతుడికి ఫుల్ టైం సేవ చేసుకుంటూ ఉంటారు భార్య భర్తలు కలిసి కూడా. సో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నంబర్ శ్లోకం. బస్త ఏకో వనే కశ్చిత్ విచిన్వన్ ప్రియమాత్మనః దదర్శ కూపే పతితాం స్వకర్మ వశగామజాం. సో ఇప్పుడు అతను ఒక స్టోరీ చెప్తున్నాడు ఒక అతనిది. సో అతను అలా వనంలో తిరుగుతూ అతను ఇంద్రియాన్ని సంతృప్తి పరుచుకుంటూ ఒక ఎవరంట ఒక హీ గోట్ అంటే మగ మేక ఉంటుంది కదా మేక. సో ఇక్కడ బస్తహ అని చెప్తున్నారు మగ మేకని. సో అలా మగ మేక ఒకసారి అలా ఇంద్రియాన్ని భోగిస్తూ వనంలో తిరుగుతూ బై ఛాన్స్ ఒక కూపంలో పడిపోయిందంట. తద్దర్శే కూపే పతితం అంటే ఒక బావిలో పడిపోయిందంట. ఆ బావిలో పడిపోలేదు, బావి దగ్గరికి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో చూసింది ఏంటంటే ఒక ఆడమేకను చూసిందంట. ఆడమేకను చూసి అక్కడ పడిపోయిందంట. ఆడమేక నిస్సాయ స్థితిలో ఆమె యొక్క చేసుకున్న కర్మ ప్రకారం అక్కడ పడిపోయి నిస్సాయ పరిస్థితుల్లో ఉందన్నమాట, సహాయం కోరుతుందన్నమాట. అలా ఒక ఆడమేకను చూసిందంట. సో బేసికలీ ఇప్పుడు యయాతి తన స్టోరీ చెప్తున్నాడు. నాలాగా ఒకరు ఉన్నాడు, ఒక మగ మేక అలా తిరుగుతూ వనంలో ఒక బావి దగ్గరికి వెళ్ళి ఒక బావిలో ఆడమేకను చూశారు నిస్సాయ పరిస్థితులు అని. సో బేసికలీ ఇది ఆయన గురించి దమయంతి గురించి ఉన్న స్టోరీనే అలా ఆడమేక మగ మేక అని పేరు చెప్తున్నారు అనమాట. రైట్. సో ఇక్కడ బేసికలీ ఇలా మగ మేక ఎప్పుడు అలా ఇంద్రియ తృప్తి కోసం వెతుకుతూ ఆ విధంగా ఉంటాడు. అలాగే ఒక ఆడ మేక కూడా ఒక ఆశ్రయం లేక బావిలో పడిందనమాట, ఒక తన భర్త యొక్క ఆశ్రయం లేక. సో బేసికలీ భార్య అంటే ఒక స్త్రీకి భర్త కావాలి. తాను ఒక ఆడమేక వంటిది, అలా ఒక బావిలో పడి చాలా కష్టపడుతున్నారు. సో అందుకనే ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక ఆశ్రయంలో ఉండాలన్నమాట. ముందు దేవయాని కూడా శుక్రాచార్యుడు ఒక ఆశ్రమంలో ఉంది. తర్వాత శుక్రాచార్యుడు ఆమెను కన్యాదానం చేశాడు. తద్వారా ఆమె ఒక భర్త లభించాడు ఆమెకి. ఇది దేవయానికి జీవితం బేసికలీ. సో ఈ విధంగా దేవయానిని ఆ కూపంలోంచి, ఆ బావిలోంచి రక్షించింది యయాతి రాజు. తద్వారా ఆమె కోరుకున్నందుకు ఆమెనే ఆయన భార్యగా స్వీకరించాడు. తర్వాత ఆమెతో మైథునంలో పాల్గొని చాలా ఆసక్తుడైపోయాడు. తర్వాత శర్మిష్ఠతో కూడా అలాగే మైథునంలో పాల్గొన్నాడు. అయినా కానీ ఆయనకి సంతృష్టి పొందలేదు. కాబట్టి ఫైనల్ గా అలా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎంత మైథునంలో పాల్గొన్నా దాని ద్వారా ఎప్పుడు సంతృప్తి పొందడు. కాబట్టి అతను ఆ మైథునంతో యుక్తమైన జీవితాన్ని ఒకసారి త్యాగం చేయాల్సింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా త్యాగం చేసి ఫైనల్ గా సన్యాసం తీసుకుంటాడో, సంపూర్ణంగా భగవంతుడికి సేవలు అంకితం అయిపోతాడో, అప్పుడు తన జీవితం ధన్యమవుతుంది. ఇంకా సన్యాసం డెఫినేషన్ కూడా ప్రభుపాల్ వారు చాలా క్లియర్ గా భగవద్గీతలో, భాగవతంలో చాలా సార్లు క్లియర్ గా ఇస్తారు. సన్యాసం ఒక డెఫినేషన్ ఏంటంటే అది ఒక వ్యక్తి ఒకవేళ ఒక కంపెనీలో పనిచేస్తున్న, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కానీ అతను పనిచేసిన తర్వాత తను సంపాదించిందంతా కూడా భగవంతుడి సేవకి వినియోగిస్తే అతను సన్యాసం చెప్తారు ప్రభుపాల్ వారు. సో బేసికలీ అంటే సన్యాసం, వానప్రస్థ, ఈ ఆశ్రమాలు అంటే వానప్రస్థ అంటే ఫారెస్ట్కి వెళ్ళాల్సిందే, అప్పుడే ఆయన వానప్రస్థ. లేకపోతే సన్యాసి అంటే ఆయన అలా కాషాయం ధరించి సన్యాసి వస్త్రాలు ధరించి సన్యాసి దీక్ష తీసుకుంటేనే అసలు సన్యాసి అన్నది కదా పాయింట్. ఇక్కడ ఏంటంటే మైథున యుక్త జీవితాన్ని వదిలేయాలి, త్యాగం చేయాలి, తర్వాత సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేసుకోవాలి.
అంటే ఫుల్ టైం భగవంతుడి సేవలో అంకితం అయిపోవాలి. అది బేసికల్లీ సన్యాసం యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. అండ్ ముఖ్యంగా ISKCON లో సన్యాసం తీసుకునే ప్రచారం కోసం అనేసి. సో అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సన్యాసి అవ్వచ్చు. సంపూర్ణంగా మీరు భగవంతుడి సేవకి అంకితం అయిపోతే ప్రతి ఒక్కరు కూడా సన్యాసి. అలా అవ్వాలని ఇక్కడ ప్రభుపాల్ వారి ఉద్దేశం. ఓకే, అది ఎన్నోసార్లు ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారు. సో నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. తస్య ఉద్ధరణోపాయం బస్తః కామి విచింతయన్ వ్యదత్త తీర్థముద్ధృత్య విషానాగ్రేణ రోదసి. సో తర్వాత మగ యొక్క హీగోట్, అదే మగ మేక తర్వాత ఈ యొక్క ఆడమేకని బావిలోంచి బయటికి తీసి, తర్వాత అంటే ఎలా తీసిందంటే బయటికి జస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ మగ మేక ఆ బావి దగ్గర కార్నర్ లో, ఎందుకంటే ఈ యొక్క ఆడమేక పట్ల ఉన్న కోరికతో, ఊహించాలని కోరికతో ఆ విధంగా అక్కడ ఉన్న మట్టి తవ్విందంట. అది తవ్వితే దాని తర్వాత ఈజీగా తన ఒక కొమ్ములతో తవ్వడంతో ఆ యొక్క ఆడమేక బయటికి ఈజీగా వచ్చేసిందంట. సో ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు అంటే ఈ యొక్క దీని గురించి తాత్పర్యంలో ఒక పాయింట్ చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు చాలా కష్టపడింది అనమాట మగమేక. ఆడమేకను ఆ బావిలోంచి బయటికి తీసుకురావడానికి తన కొమ్ములతో తవ్వి, ఆ మట్టి తవ్వి బాగా కష్టపడింది అనమాట. ఆ విధంగా ఇలా కష్టపడడం అనేది బేసికల్లీ ఈ యొక్క స్త్రీ యొక్క ఆకర్షణ పట్ల వ్యక్తి ఈ విధంగా చాలా కష్టపడతాడు, చాలా పరిశ్రమ చేసి. ఎందుకంటే మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి వసతులు ఉండాలి, కంఫర్టబుల్ గా జీవించడానికి భౌతిక జగత్తులో చాలా కష్టపడాల్సి వస్తుంది. అహో గృహక్షేత్రస్థా ప్రవృత్తే జనస్య మోహోయమహం నమేతి. ఇంకా ఈ విధంగా ఈ యొక్క ఆకర్షణ కారణంగా, స్త్రీ యొక్క పురుషుడు యొక్క ఆకర్షణ కారణంగా చాలా కష్టపడతారు. చాలా డబ్బు సంపాదించడానికి, మంచి ఇల్లు కొనుక్కోవడానికి, ఇంకా అలా పిల్లలు, ఫ్రెండ్స్ అలా అనేసి ఈ యొక్క భౌతిక బంధనంలో చిక్కుకుపోతారు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ యొక్క ఆకర్షణని ఇంత కష్టపడి పెద్ద పెద్ద బంగ్లాలు కనుక్కుంటున్నారు, చాలా డబ్బు సంపాదిస్తారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలను భోగించడానికి ఆకర్షణ, స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ కారణంగానే పురుషుడు కానీ ఇవాళ రేపు స్త్రీ కూడా అందరూ కూడా కష్టపడుతున్నారు బేసికల్లీ. 5, 6 నంబర్ శ్లోకాలు. సొత్తీర్యకూపాత్ శుశ్రోణి తమేవ చకమే కిల తయా వృతం సముద్వీక్ష్య బహ్వ్యోజకాంతకామినీః పీవానం శ్మశ్రులం ప్రేష్టం మిథ్వాంశం యాభకోపిదం స ఏకో జౌవృషస్తాసాం బహ్వీనాం రతివర్ధనః రేమే కామగృహకృస్త ఆత్మానం నావబుధ్యత. ఇలా ఎప్పుడైతే ఆడమేక ఇంకా ఆ విధంగా ఆమె చాలా అందమైన శరీరం ఉంది, ఆమెను ఎప్పుడైతే మగమేక ఈ విధంగా రక్షించాడో, ఆమె తన్నే భర్తగా కోరుకుంది. ఆ విధంగా ఆమె తనను భర్తగా కోరుకున్నప్పుడు ఇంకా ఎన్నో ఆడమేకలు కూడా అలాగే మగమేకనే భర్తగా కోరుకున్నాయంట. ఎందుకంటే ఆ మగమేక బాగా మంచి మీసాలు ఉన్నాయంట, బాగా మంచి గడ్డం కూడా ఉందంట మగమేకకి. ఇంకా శరీరం కూడా చాలా పవర్ఫుల్, శక్తివంతంగా ఉందట. ఇంకా అలా మైథునంలో పాల్గొనడంలో కూడా ఆ మగమేక చాలా ఎక్స్పర్ట్ అంట, దక్షత ఉందంట. అందుకనే ఈ విధంగా ఎన్నో ఆడమేకలు ఆ మగమేక పట్ల ఆకర్షితులైపోయి ఆ విధంగా ఎన్నో రోజులు, ఎన్నోసార్లు వాళ్ళందరితో మైథునంలో పాల్గొని ఆ మగమేక ఇంకా అసలు ఆత్మ సాక్షాత్కారం జీవిత ఉద్దేశం అనే విషయం మర్చిపోయాడంట. సో బేసికల్లీ ఇది ప్రాబ్లం అనమాట. ఈ యొక్క కర్మీలు, గృహమేది అంటే ఏంటంటే వాళ్ళు గృహమేది గృహస్థకి అదే డిఫరెన్స్. గృహమేది అంటే వాళ్ళు బేసికల్లీ ఏంటంటే ఇలా మైథునం సుఖంలో అనుభవించడంలో వాళ్ళు ఎంతో ఆకర్షితులైపోయి ఇంకా భక్తి, ఈ ఆత్మ సాక్షాత్కారం వాటన్నిటిపైన కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఈ విధంగా ఎంతైనా సరే ఒకరు గృహస్థ అయిన తర్వాత అలా గృహమేది ఎన్మైతునాది గృహమేది సుఖం తుచ్చం.
సో ఎంత భోగించడానికి ప్రయత్నించినా, సంతృప్తి పడడానికి ప్రయత్నించినా ఎప్పుడు కూడా ఆ మైథున సుఖం ద్వారా ఎవరు సంతృప్తి పొందలేరు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ మేకలతో ఎందుకు పోలుస్తున్నారంటే, ఈ మేకలు ఇప్పుడు కసాయిఖానాలో చంపబోతున్నాడు అని తెలిసిన దానికి ముందు కూడా ఆ ఛాన్స్ దొరికితే ఆడమేకతో మైథునంలో పాల్గొంటున్నాడు. సో ఈ విధంగా మనిషి అలా జీవించకూడదు. మనిషి ఎందుకు జీవించాలంటే ఆత్మ సాక్షాత్కారం కోసం జీవించాలి. దానికోసం తపస్సు చేయాలి, శుద్ధపరచుకోవాలి మనిషి తన జీవితాన్ని. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట బేసికల్లీ ఆ ఉద్దేశంలో. తమేవ ప్రేష్టాతమయా రమమానం అజాన్యయా విరోక్య కూప సంవిఘ్నా నాం శ్రయత్ భ్రష్టకర్మచ. ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క ఆడమేక చూసిందో, ఏ ఆడమేక ఫస్ట్ ఆ బావిలో పడ్డ ఆడమేక, ఎప్పుడైతే ఈ మగమేక ఇంకొక ఆడమేకతో మైథునంలో పాల్గొంటుందని అప్పుడు తట్టుకోలేకపోయిందంట. తట్టుకోలేక తం దుహృదం సుహృద్రూపం కామినం క్షణ సౌహృదం ఇంద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితజయో. ఈ విధంగా తన భర్త ఇంకొక ఆడమేకతో అనుభవిస్తున్నాడు అని తెలుసుకొని ఈ విధంగా ఆమె ఆయన భర్త పైన అంటే కోపం వచ్చేసిందంట ఆడమేకకి. ఈ ఆడమేక అనుకుంది మగమేక మంచి మేక కాదు, చాలా కఠోరమైన హృదయం, కొంత సమయం వారికే నాతో స్నేహం చేస్తుంది, ఇంకా చాలా కామం ఎక్కువ వీడికి అనేసి ఆ ఆడమేక ఆ మగమేకను వదిలేసి బేసికల్లీ ముందు ఎవరైతే పాలించే వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళిపోయిందంట, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. బేసికల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవయాని ఎప్పుడైతే చూసిందో యయాతిని ఆయన శర్మిష్ఠతో మైథునంలో పాల్గొన్నాడని తెలిసిందో, ఆమె కోపంతో దుఃఖంతో తన తండ్రి దగ్గరికి, శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది కోపంతో. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు బేసికల్లీ. ఎందుకంటే ముందు చిన్నతనం నుంచి తండ్రే కదా పాలించి పోషించి అంటే రక్షించేది. సో ఆ విధంగా ఇప్పుడు ఆమె అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిందంట. సో బేసికల్లీ ఏంటంటే, స్త్రీ ఎప్పుడు కూడా ఒక పురుషుడు యొక్క సంరక్షణలో ఉండాలి. చిన్నప్పుడు పెళ్ళయ్యే వరకు తండ్రి సంరక్షణలో, పెళ్ళైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో, దాని తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత ముస్లాం అయిపోయిన తర్వాత తన యొక్క కొడుకు యొక్క సంరక్షణలో ఉండాలంట. ఎప్పుడు కూడా అలా స్వతంత్రంగా జీవించకూడదు అని చెప్తున్నారు. సో ఇది ముందు కూడా చర్చించుకున్నాము. సో నెక్స్ట్, సోపి చానుగత స్త్రైణ్యః కృపణస్తాం ప్రసాదితుం కుర్వన్ ఇడవీడకారం నా శక్నోత్పత్తి సంధితుం. అప్పుడు ఈ విధంగా ఆడమేక మగమేకను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ మగమేక చాలా దుఃఖించిందంట. దుఃఖించి అతను తర్వాత మళ్ళీ ఆడమేక వెళ్ళిపోతుంటే ఇదే వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆడమేకను ఎలాగైనా సంతృష్టిపరచడానికి ప్రాధేయపడ్డాడంట, ఆమెను ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడంట మగమేక. తస్య తత్ర ద్విజ కశ్చిత్ అజాస్వామ్యచ్చిన దృశా లంబంతం వృషణం భూయః సందదేర్తాయ యోగవిత్. కానీ ఆ ఆడమేక ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటికి వెళ్ళిపోయిందంట. ఎవరైతే అక్కడ ఇంకో ఆడమేకను కూడా ఆయన రక్షిస్తానంట ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో ఈ మగమేక యొక్క అంగాల్ని ఆయన తీసేశాడంట, మైథునంలో పాల్గొనలేకుండా ఉండేటట్టుగా. మళ్ళీ ఆ మగమేక కోరుకుంటే సరే అనేసి ఆయన యొక్క యోగిక శక్తి ద్వారా మళ్ళీ తిరిగి ఇచ్చేశారంట ఆయనకి మైథునంలో పాల్గొనే శక్తిని. సో బేసికల్లీ ఇక్కడ మొత్తం స్టోరీ అంతా ఒక మగమేక ఆడమేకతో పేరుతో ఆయన తన జీవిత చరిత్ర అంతా కూడా అతను ఇంకా ఆమె తన భార్య అనే దేవయాని యొక్క స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రైట్. సో బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటంటే,
శుక్రాచార్యుడు గురించి చెప్తున్నారు ఇక్కడ. బ్రాహ్మణుడు ఎవరు లేదు, శుక్రాచార్యుడే. సో కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే శుక్రాచార్యుడిని బాగా ఎక్స్పర్ట్ అన్నారు. అంటే ఆయన కూడా ఈ విధంగానే యయాతి లాగానే, శుక్ర అంటే బేసికలీ అది వీర్యం అనమాట. సో శుక్రాచార్య అతను కూడా అలాంటి యయాతి లాంటి వాడే. అతనికి కూడా సేమ్ ఆ టైప్ అని చెప్తున్నారు అనమాట బేసికలీ ఇక్కడ. సో అక్కడ ఇది బేసికల్ అదే స్టోరీ రిపీట్ చేస్తున్నాడు, మేక, ఆడమేక, మగమేక పేరుతో. సో ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ గారు రాస్తున్నారు. అదేంటంటే ఇక్కడ శుక్రాచార్యుని అంటున్నారు, ఇప్పుడు ఆయన దగ్గర అంత యౌగిక శక్తి ఉంది. ఆ యౌగిక శక్తి ద్వారా ఏం చేశారంట? ఆ యౌగిక శక్తి ద్వారా ఫస్ట్ శాపం ఇచ్చేసి అతను తన యొక్క అదే ఆ మగమేక యొక్క అంగాన్ని అంటే మైథునంలో పాల్గొనడానికి కావాల్సిన అంగాన్ని తీసేసి తర్వాత మళ్ళీ పెట్టేశాడు అతను యోగిక శక్తి ద్వారా. అంటే ఆ యోగిక శక్తిని ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే అతను ఆ మగమేక మళ్ళీ మైథునంలో పాల్గొని భోగించడానికి సరిపోయే విధంగా అతను దానికోసం తన దగ్గర ఉన్న యోగిక శక్తిని వినియోగిస్తున్నాడు. కాబట్టి ఇలా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న యోగిక శక్తిని భగవంతుడికి భక్తి చేసుకోవడానికో, ప్రచారానికో, సేవకు వినియోగించకుండా ఇంకా ఎలా భౌతికంగా భోగించాలో దానికోసం వినియోగిస్తే, ఇంకొకరికి దానికోసం సహాయం చేసినా అది సరికాదన్నమాట, మూర్ఖత్వం. అది కరెక్ట్ యూటిలైజేషన్ కాదు. ఇంత యోగిక శక్తిని నువ్వు ఇంద్రియాలను భోగించుకోవడానికి ఉపయోగిస్తున్నావు అంటే వేస్ట్ కదా. అంటే అతను సరైన యోగి కాదు. ఎందుకంటే ఎవరైనా సరైన యోగి అయితే ఆయన ఎప్పుడైనా సరే తన దగ్గర శక్తితో భగవంతుని ధ్యానం చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి, సేవ చేయడానికి దీనికి ఉపయోగించుకోవాలి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తా తమో మతః అన్నారు. అంటే అసలైన సర్వశ్రేష్టమైన యోగి ఎవరంటే ఎల్లప్పుడూ ఎవరైతే భగవంతుడిని స్మరించుకోగలుగుతాడో, ధ్యానం చేసుకోగలుగుతాడో అతనే అసలైన యోగి. సో యోగిక శక్తిని ఇలా వినియోగించకూడదు, ఎప్పుడు కూడా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి వినియోగించాలి. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. సంబద్ధ వృషణస్సోపి యజయ ఉపలబ్ధయ కాలం బహుతితం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి. ఈ విధంగా మళ్ళీ దేవానికి చెప్తున్నాడు. అలా ఎప్పుడైతే మగ మేకకి మళ్ళీ తిరిగి మైథునంలో పాల్గొనడానికి శక్తి లభించిందో, మళ్ళీ ఆ యొక్క ఆడమేకతో మళ్ళీ మైథునంలో ఎన్నో సంవత్సరాలు అలా పాల్గొన్నాడంట. ఎంత మైథునంలో పాల్గొన్నా, ఎంత మైథునం చేసినా ఇప్పటి వరకు కూడా అతను సంతృప్తి చెందలేదంట. సో బేసికలీ ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఎవరైనా సరే ఇలా తన భార్య పట్ల ఇలా భౌతిక ఆసక్తితో, భోగించాలనే ఆసక్తితో ఎంత భోగించినా కానీ తద్వారా ఆ సంతృప్తి చెందరు, ఆ భౌతిక కోరిక నుంచి బయటపడలేరు. ఆ భౌతిక ఆసక్తి, భౌతిక కోరిక నుంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ చెప్పింది ఏంటంటే వేదిక ధర్మం ప్రకారం అందుకే అన్నారు, అలా మైథునంలో పాల్గొంటూనే ఉంటే అది ఎప్పుడు వదలలేరు ఆ జీవితాన్ని. అందుకనే వనమాశ్రయేత్, వనం వ్రజేత్, పంచాశోర్ధ్వం వనం వ్రజేత్ అన్నారు. అందుకే అంటే ఈ మైథునంతో యుక్తమైన జీవితాన్ని త్యాగం చేయడం బేసికలీ దానికోసం. ఇది త్యాగం చేయడం, అందుకే ఇంటిని త్యాగం చేసి వనానికి వెళ్ళమన్నారు. ఎందుకంటే దీనికోసం, ఈ ఉద్దేశంతో. అంటే ఇంకా మైథునంలో పాల్గొనడం మానేయండి. సో ఇది వాలంటరీగా చేయాలంట, స్వతహాగా చేయాలి. అది ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి ఒకరు అని చెప్తున్నారు ఇక్కడ. సో బై ఆశ్చర్య బేసికలీ ఆ విధంగా ఇక్కడ ప్రభుపాల్ ద్వారా బేసికలీ ఎందుకంటే వనానికి వెళ్ళి ఏం చేయాలంటే ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొనాలి, భక్తుల సాంగత్యంలో భక్తి చేసుకోవాలి, తద్వారా మనిషి యొక్క పరమ లక్ష్యాన్ని చేరుకోవాలి. అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో బేసికలీ మనం ఏంటంటే వానప్రస్థ అంటే ఏం లేదు, భక్తుల సాంగత్యంలో భగవంతుడి సేవ చేసుకుని భగవద్ధామాన్ని తిరిగి వెళ్తాం, రైట్. కాకపోతే సన్యాసి అంటే అక్కడ భార్యతో కలిసి సేవ చేయడు, ఆయన ఒక్కడే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు భగవంతుడికి, భార్యను వదిలేస్తాడు ఇంటి దగ్గరే. కాకపోతే వానప్రస్థ అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తారు. మైథునంలో పాల్గొని ఇంకా
పిల్లల్ని కండం అవన్నీ చేయరు. సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేసుకోవడానికి వాళ్ళు కలిసి సేవ చేసుకుంటారు అంతే. ఇది డిఫరెన్స్ అనమాట బేసికలీ వానప్రస్థ ఇంకా సన్యాసానికి. సో ఇక్కడ చెప్తున్నారు, తదాహం కృపణ శుభ్రు భవత్యా ప్రేమయంత్రిత ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా. సో ఇప్పుడు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నాడు అనమాట. ఓ నా ప్రియమైన భార్య, అందమైన భార్య, ఈ యొక్క మగ మేక ఎవరో కాదు, అచ్చం నాలాగే అతను. నేను కూడా ఆ మగ మేకలాగా నా బుద్ధి అంతా కూడా, నా తెలివి అంతా కూడా మర్చిపోయి నీ యొక్క అందానికి మోహితుడైపోయాను. ఇంకా నా అసలైన కార్యం ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించాలి మనిషి జీవితంలో, దాన్ని వదిలేసాను. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఒకరు తన భార్య యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితులైపోయి ఇలా ఆమెతో మైథునంలో చేసుకుంటూ మోహితమైపోయి జీవిస్తే ఆ జీవితాన్ని ఖండించబడింది ఇక్కడ. అలాంటి జీవితాన్ని హిత్వాత్మపాతం గృహమందకూపం అన్నారు. సో అందకూపంతో సమానం. ఎందుకంటే అందకూపం అంటే ఒక రకంగా చెప్పాలంటే సూసైడ్ చేసుకోవడంతో సమానం అన్నమాట. సో అందుకనే ఇటువంటి సంబంధం, మైథునంతో యుక్తమైన సంబంధాన్ని త్యాగం చేయాలి, లేకపోతే మీరు ఎప్పుడు ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరని చెప్తున్నారు. సో ఈ విధంగా అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ఈ విషయం చెప్తున్నారు, వనం గతో యద్ హరిమాశ్రయత అని. హరిని ఆశ్రయించండి, అది మెయిన్ పాయింట్ అన్నమాట. హరిని ఆశ్రయించండి, ఈ మైథున జీవితాన్ని త్యాగం చేయండి, హరిని ఆశ్రయించండి, ఇది మెయిన్ పాయింట్ బేసిక్లీ. నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం. యత్ పృథివ్యాం వ్రీహీయవం హిరణ్యం పశవ స్త్రియః న దుహ్యంతి మనః ప్రీతిం పుంసః కామః తస్యతి. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఎవరైతే కామంతో నిండి ఉన్నాడో, అతని మనస్సంతా కామంతో నిండి ఉందో, ఒకవేళ అతనికి ఈ ప్రపంచంలో ఉన్నదంతా లభించినా కానీ, అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నదంతా కూడా, అది రైసే కాని, బియ్యమే కానివ్వండి, ధాన్యాలే కానివ్వండి, బంగారమే కానివ్వండి, పశువులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, అంటే అన్ని రకాల వసతులు సౌకర్యాలు భౌతికంగా ఈ ప్రపంచంలో భోగించవలసిన అన్ని వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నా ఎప్పటికి కూడా ఆయన సంతృప్తి చెందలేవు. ఇది పాయింట్ అన్నమాట. అంటే కామంతో నిండి ఉంటే అది ఎప్పుడు కూడా వ్యక్తి ఎంత భోగించినా అది సరిపోదు, ఎప్పటికీ ఆయన సంతృప్తి చెందలేడు. రైట్? సో అందుకనే కొంతమంది అనుకుంటారు, నేను కొంచెం సంపాదించి ఇంకొంచెం ఎంజాయ్ చేస్తే అప్పుడు నేను సంతృప్తి చెందుతాను, కానీ అది ఎప్పుడు అవ్వదు. సో అది ఎప్పుడు జరగదు, అది జరగని విషయం. ఎప్పుడు కూడా అలా భోగించడం ద్వారా సంతృప్తి చెందరు. రైట్? సో అందుకే ఇక్కడ చెప్తున్నారు అనమాట, అలా భోగించడానికి ప్రయత్నించడం కన్నా దానికోసం డబ్బులు సంపాదించడం కోసం, దానికోసం ఇంకా భోగించడానికి బాగుంటుంది నాకు అనేసి ఉద్దేశంతో కష్టపడడం కన్నా అది మానేసి, ఒక వ్యక్తి ఇలా భౌతిక కోరికలు అంటే కామమైన కోరికల్ని వదిలేసి ఒక వ్యక్తి భగవంతుడికి భక్తి చేసుకోవాలి. ఒకవేళ మీకు మనస్సు సంతుష్టి కావాలంటే, అంటే బేసికలీ పాయింట్ ఏంటంటే, మీరు మీ మనస్సుని సంతృప్తి పరచుకోవాలనుకుంటే కామాన్ని, ఆ కోరికల్ని తీర్చుకోవడం ద్వారా మీరు ఎప్పుడు సంతృప్తి చెందరు. మీ మనస్సు ఎప్పుడు సంతృప్తి చెందదు. మనస్సు సంతృప్తి చెందేది భగవంతుడికి భక్తి చేసుకొని కృష్ణ భావనామృతం అవ్వడం ద్వారానే మనస్సు సంతృప్తి చెందుతుంది. ఇది పాయింట్ అన్నమాట. నజాతు కామానాం ఉపభోగేన శమ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. చూడండి, మీరు అగ్నిలో నెయ్యి వేసినంత మాత్రాన అగ్ని అది ఆరిపోదు, అవునా? ఇంకా అగ్ని పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది. అలాగే ఇంద్రియాల్లో కోరుకుంటున్నాయి భోగించాలని, భోగించినంత మాత్రాన అవి ఎప్పుడు సంతృప్తి చెందవు. అవి ఇంకా ఇంకా కోరికలు పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు కోరుకుంటున్నాను భోగించాలని, అది భోగించగానే ఇంకా కోరికలు పెరుగుతాయి. ఇలా భోగించాలి, అలా భోగించాలి, ఇవి భోగించాలి, అవి భోగించాలి. అది ఎప్పుడు కూడా సంతుష్టి లభించదు ఆ విధంగా. అది ఎలా అంటే, ఇంద్రియాలని సంతృప్తిపరచడం అంటే అగ్నిలో నెయ్యి పోయడం అన్నమాట.
దాంతో సమానం. నెక్స్ట్ శ్లోకం 15వ నంబర్ శ్లోకం. యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగళం సమదృష్టేస్తదా పుంసః సర్వా సుఖమయా దిశః. సో ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక పురుషుడు ఎప్పుడైతే అసూయ లేకుండా, ఇంకా ఎవరి యొక్క హాని కోరుకోకుండా అందరి పట్ల సమాన దృష్టితో చూస్తాడో అటువంటి వ్యక్తియే ఆనందంగా కనిపిస్తాడు మీకు అన్ని దిక్కుల నుంచి. ఫర్ సచ్ ఎ పర్సన్ ఆల్ డైరెక్షన్స్, అలాంటి వ్యక్తికి అన్ని దిక్కులు ఆనందంగానే కనిపిస్తాయి. అంటే బేసికల్లీ విశ్వం పూర్ణ సుఖాయతే. బేసికలీ ఒక వ్యక్తి అసూయ లేకుండా ఎప్పుడు అవుతాడు, అందరి మేలు కోరుకునే విధంగా ఎప్పుడు అవుతాడు. బేసికలీ కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం ద్వారానే, భగవంతుడి చైతన్య మహాప్రభు కృప ద్వారానే వ్యక్తి ఇలా భౌతికంగా ఆశించకుండా, ఇంకా అందరి పట్ల అసూయ లేకుండా ఈ విధంగా అందరితో సమానంగా చూసి ఆనందాన్ని పొంది ఆ స్థాయికి చేరుకుంటాడు. నశోచతి నా కాంక్షతి, రైట్. సో బేసికలీ ఇంకా కామ కోరికలు వాళ్ళకి లేవు, అంటే ఇంట్రెస్ట్ పోయింది కామం పైన. అలాంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా ఇంకొకరి పట్ల అసూయ ఉండదో, వ్యక్తికి తన శత్రువు పట్ల కూడా అసూయ అనేది ఉండదు, అలాంటి వ్యక్తి ఇంకా ఎవరి ద్వారా సమ్మానం పొందాలని కోరుకోడు. బేసికలీ అటువంటి వ్యక్తి తన శత్రువు కూడా బాగా కోరుకుంటాడు, మేలే కోరుకుంటాడు. అటువంటి వ్యక్తిని పరమహంస అనాలి. అటువంటి పరమహంస వ్యక్తికి ఇంకా కామ కోరికలు, భౌతిక కోరికలు, ఇంద్రియాలు భోగించాలని కోరికలు ఏం లేవు, ఉండవు. సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. యదుష్ట్యజా దుర్మతిభిర్ జీర్యతో యానవ్ జీర్యతి తాం తృష్ణాం దుఃఖ నివహాం శర్మ కామాద్రుతం త్యజేత్. ఫర్ దోస్ హు ఆర్ టూ అటాచ్డ్ టు మెటీరియల్ ఎంజాయ్మెంట్, ఎవరికైతే భౌతిక ఆనందం, సుఖం పొందాలని చాలా ఆసక్తి ఉంటుందో అలాంటి వారికి ఇంద్రియ తృప్తిని త్యాగం చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ ఆ వ్యక్తి ముసలివాడు అయిపోయినా సరే, ముసలి వయసు వచ్చేసినా సరే, అతను ఆ కోరికల్ని త్యాగం చేయలేకపోతాడు. అందుకనే మీకు నిజంగా ఆనందం కావాలంటే ఇలాంటి ఈ కోరికలు ఎప్పుడు మిమ్మల్ని ఎంత కోరికల్ని తీర్చుకున్నా మీరు సంతృప్తి పొందలేరు. అటువంటి కోరికల్ని త్యాగం చేయాల్సిందే. ఎందుకంటే ఈ భౌతిక కోరికల వల్లనే అన్ని సమస్యలు మీకు వచ్చేది జీవితంలో. ప్రభుపాల్ ద్వారా ఒక ఉదాహరణ చెప్తున్నారు. నేను పాశ్చాత్య దేశంలో చూశాను, మనుషులు 80 సంవత్సరాలు వచ్చేసాయి. 80 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు అయినా కానీ ఇంకా నైట్ క్లబ్లోకి వెళ్ళి అక్కడ మందు తాగి ఎంతో డబ్బులు ఖర్చు చేసి అక్కడ ఇంకా స్త్రీలతో భోగించడానికి సాంగత్యం చేస్తున్నారు. అంటే ఇంకా అతను 80 ఏళ్ళు వచ్చాయంటే అతను ఇంకా అసలు భోగించడానికి అసలు పనికిరాడు. అయినా కానీ అతని కోరిక లోపల భోగించాలనే కోరిక మాత్రం ఇంకా తగ్గలేదు. సమయానుసారంగా శరీరం అనేది నశించిపోతుంది, అవునా? ఈ శరీరం ద్వారానే వ్యక్తి భోగిస్తాడు, కానీ ముసలితనం వచ్చిన తర్వాత ఈ శరీరం ద్వారా భోగించలేడు. కానీ అతని కోరికలు, భోగించాలనే కోరికలు మాత్రం తగ్గట్లేదు. అలా ఆ కోరికలు అతన్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ నైట్ క్లబ్ లో భోగించవచ్చు అని తీసుకెళ్ళిపోతున్నాయి. కాబట్టి మరి కోరికల నుంచి ఎలా బయటపడేది? అందుకనే భక్తి చేసుకోవాలి. భక్తి చేసుకోవడం ద్వారానే, భక్తి యోగ ద్వారానే మనకు ఉండే ఈ భౌతిక కోరికల నుంచి మనకి విముక్తి లభిస్తుంది. లేకపోతే ఈ భౌతిక కోరికల నుంచి మనం ఎప్పుడు కూడా విముక్తి పొందలేము, రైట్? అందుకే ఇలా భక్తి చేసుకున్న యమునాచార్య అందుకే అంటాడు, అతను భక్తి చేసుకొని తద్వారా ఈ భౌతిక కోరికలన్నీ అందులో తొలగిపోయాయి. తర్వాత అలాంటి భౌతిక కోరిక, మైథునంలో పాల్గొనాల్సిన ఎటువంటి కోరిక వచ్చినా అతను ఆ కోరిక పైనే, ఆ ఆలోచన పైనే ఉమ్మేస్తాడంట. అంటే అతనికి నచ్చట్లేదు, అదనమాట పాయింట్. సో ఆ స్టేజ్కి చేరుకోవాలన్నమాట, అది మెయిన్ ఉద్దేశం. అది ఎప్పుడు సంభవం అంటే భక్తి ద్వారానే, భక్తి యోగ ద్వారానే సంభవం. ఈ భౌతిక మెయిన్ ప్రిన్సిపల్, ఈ మొత్తం అధ్యాయం ప్రిన్సిపల్ ఏంటంటే, అది నేర్పించేది ఏంటంటే దేవయానికి, చూడు మనం ఇంకా ఎంత భోగించినా కానీ దాని ద్వారా సంతృప్తి, ఆనందం పొందలేము.
ఆ కోరికలు ఎప్పుడు తగ్గవు, దానివల్ల ఇంకా సమస్యలు వస్తాయి. మనం మన జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం పొంది భగవద్ధామానికి వెళ్ళిపోవడం. అది ఎప్పుడు సంభవం అంటే ఈ యొక్క మైథున జీవితాన్ని త్యాగం చేసి భగవంతుని భక్తి చేసుకోవడం ద్వారానే సంభవం, లేకపోతే సంభవం కాదు అని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క భౌతిక ఆనందం ద్వారా మనం ఎప్పుడు సంతృప్తి చెందలేము అని చెప్తున్నారు. మాత్రా స్వస్రాధుయిత్రావా నా వివిక్తాసనో భవేత్ బలవానేంద్రియ గ్రామో విద్వాంసం అపి కర్షతి. ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఈ విధంగా అంటే కామం అనేది ఎంత శక్తివంతమైందంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తనతో పాటు పక్కనే తన తల్లి చెల్లి లేకపోతే కూతుర్ని కూడా ఏకాంతాల్లో కూర్చోపెట్టుకోకూడదంట. ఎందుకంటే ఎంత బుద్ధిమంతుడైనా సరే అతని విధంగా కామ కోరిక ద్వారా ఆకర్షితుడు అవ్వగలడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అంటే కామం ఎంత డేంజరస్ అనేది చెప్తున్నారు అనమాట. సో అంటే మీరు ఎంత బుద్ధిమంతులైనా కానీ జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో వ్యవహరించేదాని పట్ల అని చెప్తున్నారు. సో అందుకనే ఈ విషయంలో జాగ్రత్త వహించమని చెప్తున్నారు. అందుకనే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నప్పుడు సన్యాసిగా అతను చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. స్త్రీలకి చాలా దూరంగా ఉండేవాడు అనమాట. ముఖ్యంగా సన్యాసులు అసలు స్త్రీలతో ఎక్కువగా మాట్లాడకూడదు, లేకపోతే ఎక్కువగా తిరగకూడదు, ఆ విధంగా అనమాట దూరంగా ఉండాలి. అందుకనే ఆయన చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నప్పుడు ఏ స్త్రీ కూడా ఆయన దగ్గరికి కూడా వచ్చేది కాదు, దూరం నుంచే ప్రణామాలు చేశారు అనమాట. సో అందుకనే ఈ విధంగా ఒక బ్రహ్మచారి అయినా సరే తన యొక్క గురువు యొక్క భార్య అయినా సరే ఒకవేళ ఆమె యవన వయసులో ఉంటే ఆమె నుంచి ఏ సేవ స్వీకరించకూడదు. ఎందుకంటే గురువు యొక్క భార్య అంటే తల్లి వంటిది. కానీ ఒకవేళ ఆమె చాలా యవన వయసులో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా సేవ తీసుకోవద్దంట బ్రహ్మచారి. సో అందుకే ఈ విధంగా చెప్పారు ఇక్కడ. అంటే ఈ జాగ్రత్తలు చెప్పారన్నమాట, ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 18వ నంబర్ శ్లోకం. పూర్ణం వర్ష సహస్రం మే విషయాన్ సేవతో సకృత్ తదాపి చానుసవనం తృష్ణాతేషు పజాయతే అని అంటున్నాడు. చూడు దేవయాని, నేను 1000 సంవత్సరాలు భోగించాను. నా ఇంద్రియాల్ని సంతృప్తి పరచుకోవడానికి నీతో భోగించి ఇలా ట్రై చేశాను ప్రతిరోజు. అంటే ఇప్పటివరకు, ఇప్పుడు ముసలితనం వచ్చేసి ఇప్పటివరకు నీతో భోగిస్తూనే ఉన్నాను. తస్మాదేతామహం త్యక్వా బ్రహ్మణ్యాదాయ మానసం నిర్ద్వంద్వో నిరహంకార చరిష్యామి మృగై సహ. అందుకనే నేను ఇప్పుడు ఇంకా ఈ యొక్క కోరికలు త్యాగం చేసి భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలనుకుంటాను. ఈ విధమైన అహంకారము ఇటువంటి అంతా కూడా త్యాగం చేసేసి ఆ వనంలో వెళ్ళి ఆ పశువుల మధ్య తిరగాలనుకుంటున్నాను. అంటే బేసికలీ వనంకి వెళ్ళి నేను ఇప్పుడు హరిపైన వనం గతో యత్ హరిమాశ్రయత్ అది చేద్దాం, వానప్రస్థ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు బేసికలీ, రైట్. సో నాకు టైం అయిపోయింది, ఇంకా వానప్రస్థ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అంటే బేసికలీ చెప్పేది ఏంటంటే ఇక్కడ పశువులతో ఇలా వానప్రస్థ చేయడం అవసరం లేదు. బేసికల్ ప్రభుపాల్ గారు అంటారు, మనం కావాలంటే బృందావనంకి వెళ్ళి అక్కడ భగవంతుడితో సాంగత్యం చేయొచ్చు, ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ బృందావనంలో ఉంటాడు. బేసికలీ మన ఉద్దేశం ఏంటంటే కృష్ణ భక్తి చేసుకోవాలి, కృష్ణ భావనామృతం అవ్వాలి, దానికోసం బృందావనానికి వెళ్ళాలి. ఆ విధంగా భౌతిక బంధన నుంచి ముక్తి పొందవచ్చు. ఎందుకంటే బృందావనంలో చాలా టెంపుల్స్ ఉంటాయి, రైట్. ఆ విధంగా భగవంతుడిని రాధాకృష్ణ కృష్ణ బలరాముడి పైన అక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు అని ఇక్కడ బేసికలీ చెప్తున్నారు అన్నమాట. మన మెయిన్ పాయింట్ ఏంటంటే వనం వెళ్ళడానికి భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి. బృందావనానికి వెళ్తే అక్కడ ఈజీగా ధ్యానం చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్నో మందిరాలు ఉన్నాయి కాబట్టి. సో అందుకని కృష్ణుడి యొక్క ఈ ధామాలు బృందావనం ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట, విష్ణుతో అభిన్నం, రైట్. ఆరాధ్య భగవాన్ వచేషతనయస్తద్ధామ బృందావనం. బృందావనం అంటే కృష్ణుడితో సమానం. అందుకే ఒకవేళ అలాంటి అవకాశం దొరికితే, బృందావనంలో నివసించే అవకాశం దొరికితే, రైట్,
And if one is not prepared but simply lives in a conscious mind of Krishna, one is deprived from mental bondage. అంటే ఒకవేళ వ్యక్తికి అలాంటి అవకాశం దొరికిందనుకోండి, బృందావనంలో నివసించే అవకాశం, అలా బృందావనంలో నివసిస్తూ భగవంతుడు కృష్ణుడి పైన ధ్యానం చేసుకోగలిగితే తప్పకుండా భౌతిక బంధాలను నుంచి మనం ముక్తి పొందగలం. సో మనం ఇలా వానప్రస్థ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా ధామంలో సెటిల్ అయిపోతుంది. బేసికలీ ఏంటంటే ఎక్కడ మనం భగవంతుడి మందిరంలో అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు. బేసికలీ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఒకవేళ ఒక పాయింట్ చెప్తున్నారు, వన్స్ మైండ్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్ హౌవర్ ఈవెన్ ఇన్ వృందావన్ ఇఫ్ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఒకవేళ అంటే బృందావనం వెళ్ళినంత మాత్రాన మనం శుద్ధమైపోతాం, భగవద్ధామం వెళ్ళిపోతాం అనే పాయింట్ కాదు. అంటే అక్కడికి వెళ్తే మనము భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అలా చేసుకుంటేనే మనం ముక్తి పొందగలుగుతాం భౌతిక బంధనాల నుంచి. లేదంటే అక్కడ బృందావనానికి వెళ్ళి కూడా ఇంకా భోగించాలని కోరికతో వెళ్తే మాత్రం అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఇంకా అపరాధాలు చేస్తాం బృందావనంలో. అలా అపరాధాలు చేయడం కారణంగా అలా భోగిస్తూ జీవిస్తే ఇంకా అక్కడ ఉన్న కోతులు లేక పందులతో మనకి పెద్ద తేడా ఏం లేదనమాట. అసలు ఆ కోతులు పందులు ఎందుకు ఉంటాయంటే బృందావనంలో అవన్నీ అక్కడ భోగిస్తూ ఉంటాయి అక్కడ కూడా. సో అలా కోతులు పందుల్లాగా జీవించేది ఉంటే అలాంటి వాళ్ళు బృందావనం వెళ్ళకూడదు, వెంటనే బృందావనం వదిలేసానని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. ఎందుకంటే దీనివల్ల ఎంతో అపరాధాలు అవుతాయి, భగవంతుడు పాదపద్మాల పట్ల అపరాధాలు అవుతాయి. ఎందుకంటే బృందావనంకి వెళ్ళి కూడా అక్కడ కొంతమంది చాలా మంది మైథునంలో పాల్గొంటారు, చాలా అవైద్య స్త్రీ సంఘం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కుక్కలు కోతులతో సమానం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. సో బేసికల్ ఏంటంటే ఏదో బృందావనంలో వెళ్ళినంత మాత్రాన మనం భగవద్ధామానికి వెళ్ళిపోము, లేకపోతే ఈ భౌతిక కోరికల నుంచి ముక్తులకు మనము అక్కడికి వెళ్ళి భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి. అది మెయిన్ పాయింట్ అన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా భౌతికంగా బోధించడానికి ప్రయత్నిస్తే ఇంకా వేస్ట్, బృందావనంలో ఉండి కూడా వేస్ట్, రైట్? సో అందుకనే చైతన్య మహాప్రభు లాగా ఎలాగైనా సన్యాసం తీసుకున్న తర్వాత ఎల్లప్పుడూ భగవంతుడి పైన కృష్ణుడి పైన చింతనలో మగ్నమైపోయాడు. అలా ఆ ఉద్దేశంతో సన్యాసం తీసుకోవాలి, అలా మనం జీవించాలన్నమాట. అలాంటి వాళ్ళు భగవంతుడి పైన ధ్యానం చేసుకొని కృష్ణ భావనామృతం అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే బృందావనంకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్తున్నారు. సో బేసికలీ పాయింట్ ఇది అనమాట. దిష్టం శృతం అసద్బుద్ధ్వా నానుధ్యాయేన సందిశే సంశ్రుతం చాత్మనాశం చ తత్ర విద్వాంస ఆత్మదృక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఇక్కడ ఇంకా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి, ఫిలాసఫీ ఉంది, కంప్లీట్ చేసేద్దామండి అనిపిస్తుంది. నేను చాప్టర్ చిన్నదే, కొన్ని శ్లోకాస్ ఉన్నాయి, అలాగే సేమ్ ఫిలాసఫీ కంటిన్యూ అవుతుంది, ఫ్లోలో కంటిన్యూ చేసేద్దామంట. మనం నోస్ దట్ మెటల్ ఓకే, ఈ భౌతిక సుఖం అనేది అది మంచిదైనా చెడుదైనా సరే, ఈ జీవితంలో అయినా వేరే జీవితంలో అయినా సరే, ఈ లోకంలో అయినా వేరే లోకంలో అయినా సరే, స్వర్గంలో అయినా సరే, ఎక్కడైనా సరే అది అశాశ్వతం. ఇంకా దాని దేనికి పనికిరాదు. మనకి భౌతిక సుఖం అనేది దేనికి పనికిరాదు. అందుకనే తెలివైన వ్యక్తి ఆ విధంగా భౌతిక సుఖం కోసం ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ భౌతిక సుఖం కారణంగానే, ఆ కోరిక కారణంగానే వ్యక్తి తన యొక్క ధర్మాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయి ఈ భౌతిక బంధనంలో బందీ అయిపోతున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట బేసికలీ. సో బేసికలీ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలని చెప్తున్నారు. ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః దత్వా స్వజరసం తస్మాత్ ఆదదే విగత స్పృహ. సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, ఆ విధంగా ఇంకా యయాతి తన భార్య అయిన దేవయానికి చెప్పి, ఇప్పుడు అది యయాతి ఇంకా సంపూర్ణంగా ఈ భౌతిక కోరికల నుంచి ముక్తుడైపోయి, అతను తన చిన్న కొడుకైన పూరుని పిలిచి, నాన్న నువ్వు నాకు యవ్వనాన్ని ఇచ్చావు, తద్వారా ఇన్ని రోజులు నేను భోగించాను, ఇప్పుడు నీ యవ్వనాన్ని నువ్వు తిరిగి తీసుకో అని తిరిగి ఇచ్చేశాడంట. తిరిగి ఇచ్చేసి అతని నుంచి ముసలితనాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ యయాతి ముసలివాడు అయిపోయాడు. దిశి దక్షిణ పూర్వస్యాం
గృహ్యం దక్షిణతో యదుం ప్రతిచ్యాం పూర్వసుం చక్ర ఉదిచ్యామనుమీశ్వరం. ఈ విధంగా ఇప్పుడు యయాతి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన వెళ్లే ముందు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ని అతని కుమారుడైన దృహ్యుకి ఇచ్చేశాడు. దక్షిణాన్ని యదుకి ఇచ్చేశాడు, రాజా యదుకి దక్షిణాన్ని ఇచ్చేశాడు. ఇంకా పశ్చిమాన్ని తుర్వసుకి ఇచ్చేశాడు, ఉత్తరాన్ని అనుకి ఇచ్చేశాడు. ఈ విధంగా తన యొక్క రాజ్యాన్ని ఆయన తన పుత్రులకి పంచేశాడు. భూమండలస్య సర్వస్య పూరమర్హత్తమం విషాం అభిషిచ్యాగ్రజాంస్తస్య వశే స్థాప్యావనం యయౌ. ఇంకా యయాతి తన చిన్న కుమారుడైన పూరుని సామ్రాట్ చక్రవర్తిగా మొత్తం తన సామ్రాజ్యానికి సామ్రాట్ చక్రవర్తి రాజుని చేశాడు. తద్వారా అంత ధనము సంపత్తి అంతా కూడా దానికి ఆయన అధిపతి అయ్యాడు. ఇంకా మిగతా తన పుత్రులందరినీ కూడా ఈ పూరు అండర్లో పెట్టాడంట. ఈ పూరు అనుగతంలో, అంటే పూరు అందరికన్నా చిన్నవాడు ఆయన, కానీ వాళ్ళ అన్నయ్యలందరినీ కూడా ఆయన అండర్లో పెట్టేశాడంట. ఎందుకు మనకు తెలుసు కదా పూరు ఎంత గొప్ప త్యాగం చేశాడు తన తండ్రి కోసం. ఆసేవితం వర్షపుగాన్ షడ్వర్గం విషయేషు సహ క్షణేనా ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః. ఇప్పుడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు ఇంద్రియాలు భోగించిన తర్వాత ఈ యయాతి ఒక్క క్షణంలో ఆ ఇంద్రియాల్ని భోగించడానికి ఆ జీవితాన్ని త్యాగం చేస్తారంట. ఎలాగైతే ఒక పక్షికి రెక్కలు రాగానే అది ఆ గూటి నుంచి వదిలేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందో, అలా యయాతి ఇంకా ఆయనలో ఇప్పుడు వైరాగ్యం పుట్టుకొచ్చేసింది. ఆయన అంతా దాని రాజ్యాన్ని పనిచేశాడు. వెంటనే అలా త్యాగం చేస్తాడు రాజ్యాన్ని, ఆ మైథున జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడంట. సో ఈ విధంగా భౌతిక బంధనాన్ని నుంచి ఆయన ముక్తి పొందాడు ఈ యొక్క యయాతి. సో ఇక్కడ మనకి ఉదాహరణతో దీన్ని బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, రైట్. సో బేసికల్లీ మనము కూడా ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందాలంటే ఎవరైనా సరే అందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆయన యొక్క భక్తుల యొక్క ఆశ్చర్యాన్ని గ్రహిస్తే సరిపోతుంది, రైట్. ఎంత పతితులైనా ఎంత పాపాత్ములైనా సరే అందరూ కూడా ఆ మోక్షాన్ని పొందగలరు. సో బేసికలీ ఇప్పుడు యయాతికి ఏంటంటే ఇప్పుడు భగవంతుడికి నేను సేవ చేసుకుంటానని కోరిక, రైట్. ఆ కోరికతో ఆయన ఇప్పుడు భౌతిక జీవితాన్ని త్యాగం చేసేసారు. సో ఈ విధంగా మనం కూడా ఫైనల్లీ భగవంతుడి సేవ కోసం అంకితం అయిపోవాలి, భౌతిక జీవితాన్ని మైథున జీవితాన్ని త్యాగం చేయాలని చెప్తున్నారు. సో నెక్స్ట్, సతత్ర నిర్ముక్త సమస్త సంగ ఆత్మానుభూతాయ విదుత్త త్రిలింగ పరేమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతిం ప్రతీతః. ఈ విధంగా రాజు యయాతి తర్వాత సంపూర్ణంగా భగవంతుడు వాసుదేవుడికి శరణాగతం అయిపోయాడు. బ్రహ్మణి వాసుదేవే. ఈ విధంగా ఆయన అన్ని భౌతిక గుణాల నుంచి అతీతుడైపోయాడు. ఈ విధంగా సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానంలో మగ్నుడైపోయాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క పార్షదుడిగా ముక్తి లభించి భగవంతుడి యొక్క పార్షదుడైపోయాడు. చూసారా, యయాతి ఫైనల్లీ భగవంతుడి యొక్క పార్షదుడైపోయాడు, అసోసియేట్ ఆఫ్ లార్డ్, రైట్. 3 గుణాల నుంచి కూడా ముక్తి పొందేశాడంట. 3 గుణాల నుంచి కూడా ఆయన అతీతుడైపోయాడు భగవంతుడి పైన ధ్యానం చేసుకొని. సో ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ విధంగా మనం శుద్ధపరచుకొని మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి, ఇంద్రియ తృప్తిని త్యాగం చేసి భగవంతుడు. సో యయాతి అనేది వాడు అంటే జీవితాంతం ఎంత భోగించినా కానీ అతను ఫైనల్ గా భగవంతుడి పైన ధ్యానం చేసుకుని ఇవన్నీ త్యాగం చేసుకుని భగవంతుడు ధామానికి వెళ్ళిపోయాడు, ఆయన పార్షదుడిగా అయిపోయాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎంత పవర్ఫుల్, రైట్. భక్తి ప్రాసెస్ ఎంత పవర్ఫుల్. శ్రుత్వా గాతాం దేవయాని మేనే ప్రస్థోభమాత్మనః స్త్రీ పుంసో స్నేహ వైక్లవ్యాత్ పరిహాసం నివేరితం.
ఎప్పుడైతే దేవయాని ఇలా మహారాజు యయాతి యొక్క స్టోరీ విందో, ఆయన చెప్పాడు కదా మగ మేక ఆడమేక, అప్పుడే ఆమెకు అర్థమైపోయింది ఇది ఎవరి స్టోరీయో కాదు, నాది ఇంకా నా భర్తదే స్టోరీ. ఈ విధంగా నాకు జ్ఞానోదయం చేయడానికి నాకు ఈ స్టోరీ చెప్పాడు అనే విషయం ఆమెకు అర్థమైపోయింది దేవయానికి, రైట్. సో ఆమెని బేసికలీ జాగృతం చేయడానికి ఈ స్టోరీ చెప్పాడనే విషయం ఆమెకు అర్థమైంది, రైట్. సో ఈ విధంగా ఎవరైతే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఏదైతే మహారాజు యయాతి చేశారో దేవయానికి స్టోరీ చెప్పి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్ థింగ్స్ దట్ దెర్ ఇస్ నో ఓకే, భౌతిక చేతనంలో ఉండే వ్యక్తి అంధకారంలో ఉండి అతను అనుకుంటాడు నేను ఏమైనా చేయొచ్చు, భగవంతుడు ఎవరు లేడు, నేను ముక్తుండే అనుకుంటాడు. కానీ ఇక్కడ యాక్చువల్లీ మహారాజు యయాతి దేవయానిని అటువంటి అంధకూపంలోంచి ఇప్పుడు నిజంగా రక్షించాడు, ఒక బాధ్యతాయుతమైన భర్త లాగా. ముందు దేవయాతని ఆ కూపం నుంచి బయటికి తీశాడు కదా, ఆ యొక్క బావి నుంచి. సో అలాగే అది ఒక బావి నుంచి తీశాడు, సరే రక్షించాడు. కానీ అసలైన ఈ భౌతిక అంధకూపాన్ని నుంచి, భౌతిక జగత్తన అంధకూపాన్ని నుంచి కూడా ఇప్పుడు యయాతి తన బాధ్యతాయుతమైన భర్తగా అతను ఏం చేశాడంటే ఇప్పుడు ఆమెను రక్షించాడు అనమాట. ఎలా? ఈ విధమైన మగ మేక ఇంకా ఆడమేక స్టోరీ చెప్పి ఇలా ఆమెను, ఇంకా నువ్వు ఈ భౌతిక సుఖం భోగించడానికి ఇందులోనే పడి ఉండకు, బయటికి రా అనేసి ఆమెను ఇప్పుడు జ్ఞానోదయం చేసి స్టోరీ చెప్పి ఆమెను యాక్చువల్లీ భౌతిక బంధనాల నుంచి విముక్తి అయ్యే విధంగా ఆమెకు జ్ఞానోదయం చేశాడు. ఇది అసలైన పని చేసింది, మంచి పని చేసింది. అంటే ఆయన బాధ్యత, ఒక భర్తగా ఆయన బాధ్యతగా ఆయన రక్షించాడు తన భార్యని. సో ఇప్పుడు దేవయానికి కూడా, ఆమెకు కూడా తెలివి ఉంది, అర్థమైంది, ఆమెకు కూడా బుద్ధి ఉంది. కాబట్టి అమ్మో నేను కూడా నా భర్తలాగా నా భర్త ఏ దారిలో వెళ్తున్నాడో అదే దారిని నేను కూడా అనుసరించాలి అని ఆమె కూడా నిర్ణయించుకుందనమాట. సాసన్నివాసం సుహృదాం ప్రాపాయామి భగచ్చతాం విఘ్నాయేశ్వర తంత్రాణాం మాయా విరచితం ప్రభో సర్వత్ర సంగముత్సృజ్య స్వప్నౌపమేన భార్గవి కృష్ణే మనస్సమావేశ్య యదునోల్లింగమాత్మనః. ఇంకా తర్వాత దేవయాని శుక్రాచార్యుడు యొక్క కూతురు, ఆమెకు అర్థమైపోయింది ఈ యొక్క భౌతిక బంధనం, భర్త ఇంకా కుటుంబ వాసులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇదంతా కూడా ఎలా అంటే హోటల్లో టూరిస్టులు అందరూ కలుస్తారు, కొంతకాలం ఉంటారు, దాని తర్వాత విడిపోతారు. ఇదంతా ఒక కళ లాంటిది అంతే. సో ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. ఇక్కడ ఉన్న భౌతిక సంబంధాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, ఒక కళలాగా. ఇప్పుడు కొంతకాలం కలిసి ఉంటాము, తర్వాత విడిపోతాము, కొంతసేపు అంతా, తర్వాత అంతా నశించిపోతుంది ఈ భౌతిక ప్రపంచం అంతా. కాబట్టి మన అసలైంది ఏం చేయాలి? మనకు భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి. అప్పుడే మనం ఈ శరీరము నుంచి ముక్తి పొందగలము అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆమె కూడా భగవంతుడి కృష్ణుడి పైన సంపూర్ణంగా ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టిందంట. ఇంకా ఫైనల్ గా అలా ధ్యానం చేసుకొని నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే సర్వభూతాదివాసాయ శాంతాయ బృహతే నమః. ఆ భగవంతుడు వాసుదేవుడి పైన ధ్యానం చేసుకుంది, నువ్వే ఈ సృష్టికర్తవు అని. ఆ విధంగా నువ్వే పరమాత్ముడి రూపంలో అందరి హృదయాల్లో ఉంటావు, రైట్, అందరికన్నా గొప్పవాడివి నువ్వే. ఈ విధంగా నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు, అన్ని ఐశ్వర్యాలు నీ సొంతం, కాబట్టి నేను నీకు ప్రణామాలు చేసుకుంటున్నాను అనే విధంగా ఆయన సంపూర్ణంగా భగవంతుడు వాసుదేవుడి పైన దేవయాని కూడా ధ్యానం చేసుకుందంట. సో తద్వారా ఆమె కూడా తన భర్త మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయింది అనమాట. సో బేసికలీ ఈ విధంగా ఆమె కూడా తన భర్తలాగా అనుసరించి, తన భర్తను మార్గాన్ని అనుసరించి ఆమె కూడా ముక్తి పొందింది అనుకుంది. సో ఇది భక్తి ప్రాసెస్ ని ఆమె కూడా ఫాలో అయింది అనమాట, యయాతి చెప్పిన విధంగా, రైట్. ఓకే, ఈ విధంగా దేవయాని బికేమ్ ప్యూరిఫైడ్, అడాప్టెడ్ మీన్స్ ఆఫ్ భక్తి యోగా అండ్ thus become liberated. ఈ విధంగా దేవయాని కూడా ముక్తి లభించింది తన భర్త యయాతి విధంగానే అని ఇక్కడ ప్రభుపాల్ వారు కంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా యయాతి, దేవయాని ఇద్దరికి కూడా ముక్తి లభించింది. ఇంకా దీని తర్వాత
పూరు అనే రాజు ఉన్నాడు కదా, ఆయనే కదా ఇప్పుడు మొత్తం సామ్రాజ్య చక్రవర్తి చేశారు. సో నెక్స్ట్ ఆయన వంశం గురించి వస్తుంది, మనం నెక్స్ట్ చూస్తామంట, రేపు చూస్తున్నాము. ఈరోజు ఇక్కడే ముగిస్తాను, ఆల్రెడీ కొద్దిగా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపిక విన్నందుకు యాక్చువల్లీ మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.